నస్పూర్ మున్సిపాలిటీలో 5 అంతస్తుల భవనాన్ని మున్సిపల్ అధికారులు నేలమట్టం చేశారు. మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ 42 ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేశారని మున్సిపల్ అధికారులు గురువారం చర్యలు చేపట్టారు. నస్పూర్ మున్సిపాలిటీలో 5 అంతస్తుల భవనాన్ని మున్సిపల్ అధికారులు నేలమట్టం చేశారు. మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ 42 ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేశారని మున్సిపల్ అధికారులు గురువారం చర్యలు చేపట్టారు. సింగరేణి కార్మిక సంఘం నాయకుడు డి కొండయ్య అన్నయ్య నస్పూర్ సర్వే నెంబర్ 40/2లో 350 గజాల భూమిని డి కొండయ్య అన్నయ్య 2019 సంవత్సరంలో పొనగోటి ప్రేమలత గోపాలరావు వద్ద కొనుగోలు చేశాడు. తర్వాత ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ కార్యాలయంలో అనుమతి కోసం దరఖాస్తు చేశాడు. అధికారులు ఇంటి నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చారు. దీంతో ఆయన ఇంటి నిర్మాణం మొదలుపెట్టాడు. మొత్తం 5 అంతస్తుల భవనం నిర్మించాడు. సింగరేణిలో ఆయన పనిచేసిన అన్ని రోజులు గోదావరి కాలనీలో షిర్కే క్వార్టర్స్లో నివాసం ఉన్నాడు. రిటైర్ అయిన తర్వాత 5 అంతస్తుల భవనంలోని పైన ఫ్లోర్లో ఇంటి నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాడు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఇక్కడే ఉంటున్నాడు. ఇదిలా ఉంటే డీకొండ అన్నయ్య కొనుగోలు చేసిన భూమిలో కాకుండా సర్వే నెంబర్ 42 ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టాడని మున్సిపల్ అధికారులు 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. మున్సిపల్ అధికారుల విధులకి ఆటంకం కలిగించారని కమిషనర్ ఫిర్యాదుతో డీకొండ అన్నయ్య భార్య విజయ, కుమారుడు డాక్టర్ డీకొండ నవీన్లతో పాటు 2 కూతుర్లు, మరో 2పై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం ఉదయం 6 గంటలకే జేసీబీలతో మున్సిపల్ పోలీస్ అధికారులు అన్నయ్య ఇంటికి వచ్చారు. వీరు పై ఫ్లోర్లో నివాసం ఉండడంతో పోలీసులు, మున్సిపల్ అధికారులు సిబ్బంది పై ఫ్లోర్కు వెళ్లి తలుపు తట్టారు. వీరి పిలుపుతోనే నిద్ర లేచిన అన్నయ్య భార్య విజయ, కుమారుడు డాక్టర్ డీకొండ నవీన్లను పై ఫ్లోర్ నుండి కిందకి తీసుకువస్తుండగా వారు మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమను ఎందుకు తీసుకువెళ్తున్నారో చెప్పాలని అడిగినా విడకుండా జీప్లో ఎక్కించి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఉదయం 5 గంటలకి వాకింగ్కు వెళ్లిన అన్నయ్య ఇంటి వద్దకు రాగానే ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు. మున్సిపల్ సిబ్బంది పై ఫ్లోర్లో ఉన్న ఇంటి సామాగ్రిని కిందకి దించారు. ఈ ప్రక్రియ దాదాపు 2 గంటలు పట్టింది. ఇంట్లోని సామాగ్రిని మొత్తం తీసిన అనంతరం కూల్చివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇల్లు కూల్చుతుండగా అన్నయ్య 2 కూతుర్లు వచ్చారు. ఇంటిని కూల్చవద్దని అధికారులతో గొడవ చేశారు. ఇల్లు కూల్చితే ఇక్కడే చచ్చిపోతామని బెదిరించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుండి మొదలైన కూల్చివేత ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. 5 అంతస్తుల భవనం మొత్తం నేలమట్టమైంది. ఈ భవనం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం దారిలో ఉండడం, సమీపంలోనే జాతీయ రహదారి ఉండడంతో జనం పెద్ద గుమిగూడి ఆసక్తిగా తిలకించారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మంచిర్యాల, శ్రీరాంపూర్, సిసిసి ప్రాంత ప్రజలు ఘటనా స్థలానికి పెద్ద సంఖ్యతో తరలివచ్చారు. బీఆర్ఎస్ నేత నస్పూర్ మున్సిపల్ కౌన్సిలర్ బేర సత్యనారాయణ ఇంటి ముందు ఉన్నారో మున్సిపల్ శాఖ అధికారులు జేసీబీతో ధ్వంసం చేశారు. ఆయన ఇంటికి ముందు ఉన్న పలువురు ఇండ్లు కింది భాగంలో ఉండడంతో వర్షం నీరు తమ ఇళ్లలోకి వస్తున్నాయని బేర సత్యనారాయణ ఇంటి ముందు ఉన్న రోడ్డు ఎత్తు భాగాన్ని తొలగించాలని సర్వే నెంబర్ 42లోని ప్రభుత్వ భూమిలో డీకొండ అన్నయ్య అనే వ్యక్తి అక్రమంగా ఇల్లు నిర్మించడంతోనే కూల్చివేయడం జరిగిందని నస్పూర్ తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్ తెలిపారు. డీకొండ అన్నయ్యకి సర్వే నెంబర్ 40లో 350 గజాల భూమి ఉందని, దీనిపై మున్సిపాలిటీలో ఇంటి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాడని తెలిపారు. ఇల్లు మాత్రం సర్వే నెంబర్ 42 ప్రభుత్వ భూమిలో నిర్మించినట్లు చెప్పారు. ఆయనకు స్థలం ఒక చోట ఉంటే మరో చోట ఇల్లు కట్టడంతో స్థల నిర్ధారణ కోసం తహసీల్దార్కి పంపించడం జరిగిందని కమిషనర్ సతీష్ తెలిపారు. ఈ భూమి విషయంలో 2 సార్లు సర్వే చేసి ప్రభుత్వ భూమిలో భవనం నిర్మించినట్లు నిర్ధారించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కి సూచించడం జరిగిందని తహసీల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు చేపడితే చర్యలు తప్పవన్నారు. అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టారని 2022 నుండి అన్నయ్యకి నోటీసులు జారీ చేయడం జరుగుతుందని, 15 రోజుల ముందు కూడా నోటీసులు జారీ చేసిన తర్వాత కూల్చివేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఇల్లు మాత్రం సర్వే నెంబర్ 42 ప్రభుత్వ భూమిలో నిర్మించినట్లు చెప్పారు. ఆయనకు స్థలం ఒక చోట ఉంటే మరో చోట ఇల్లు కట్టడంతో స్థల నిర్ధారణ కోసం తహసీల్దార్కి పంపించడం జరిగిందని కమిషనర్ సతీష్ తెలిపారు. ఈ భూమి విషయంలో 2 సార్లు సర్వే చేసి ప్రభుత్వ భూమిలో భవనం నిర్మించినట్లు నిర్ధారించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కి సూచించడం జరిగిందని తహసీల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు చేపడితే చర్యలు తప్పవన్నారు. అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టారని 2022 నుండి అన్నయ్యకి నోటీసులు జారీ చేయడం జరుగుతుందని, 15 రోజుల ముందు కూడా నోటీసులు జారీ చేసిన తర్వాత కూల్చివేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
డీకొండ అన్నయ్య గారు సర్వే నంబర్ 40లో ఆయనకు డాక్యుమెంట్ ఉంది, కానీ కన్స్ట్రక్షన్ అనేది గవర్నమెంట్ సర్వే నంబర్ 42లో కట్టడం జరిగింది. దీనికి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డిస్మెంటల్ చేస్తున్నాం. నోటీసులు ఇచ్చినాం. 2022 నుండి కూడా ఆయనకు నోటీసులు సర్వ్ అయినాయి. రీసెంట్గా కూడా 15 days బ్యాక్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ 42 సర్వే నంబర్లో ఉంది. ఇది ఒకటేలా ఇంకా కూడా 42 అక్రమంగా నిర్మించిన వాటి మీద కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉందా? 42 సర్వే నంబర్లో అక్రమంగా కట్టిన ఎలాంటివి ఉన్నా కూడా కంపల్సరీ చర్యలు తీసుకుంటాం. ఐడెంటిఫై చేస్తున్నాం. ఎక్కడ అన్నయ్యకు మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాడు, కాకపోతే 40 సర్వే నెంబర్లో పర్మిషన్ ఇచ్చేళ్ళు. కన్స్ట్రక్షన్ మాత్రము ప్రజెంట్ ఉన్నది 42 సర్వే నెంబర్లో ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ వాళ్ళకు కూడా మేము లెటర్ పెట్టి సర్వే చేయించడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా 42 సర్వే నెంబర్లో కన్స్ట్రక్షన్ ఉంది అని మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ నుండి కూడా వీళ్ళకు 42లో కట్టద్దు అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క దాని మీద చర్యలు తీసుకుంటాం. మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 40 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది. ఆయన 42లో కట్టాడు. ఇటు విషయం ఆయన కూడా మేము నోటీసుల ద్వారా ఆల్రెడీ గతంలోనే తెలియజేసాం. అయినా కానీ ఆయన ఆగకుండా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఆ కన్స్ట్రక్షన్ ఇప్పుడు కూడగొట్టడం జరిగింది. 42లో ఉంది ఇది ఇప్పుడు, కానీ 40 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది వాళ్ళకి. మీరు ఇదివరకు నోటీసులు ఇవ్వడం గతంలో నోటీసులు ఇవ్వడం జరిగింది.